బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్ ఏమీ లేదండి, ఏమీ నేర్పించట్లేదు. కానీ మీకు ఒక సర్ప్రైజ్. అంటే మీకు నేను ఎప్పుడు కూడా నేను స్టిచ్చింగ్ చేసో కటింగ్ చేసో ఏదో ఒకటిగా క్లాస్ నేను మీకు ఇస్తున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే కనుక మన ఛానల్లోని చూసి నేర్చుకుని చాలా మోడల్స్ చాలామంది స్టిచ్చింగ్ చేశారు. నేను ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను కదండి, అందులోని గ్రూప్ ఒకటి ఉంది. ఆ గ్రూప్లోని వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి నచ్చినవి వాళ్ళు స్టిచ్చింగ్ చేసుకున్నవి, ఇంకా ఎక్స్ట్రాగా మనకి ఏంటంటే ఇంకా అంటే ఐడియా యూస్ చేసుకుని రీయూస్ చేసి క్లాతుల్ని చాలా బాగా కూడా స్టిచ్చింగ్ చేశారు. అన్నీ కూడా నాకు పంపించారు. అవన్నీ కూడా మీకు ఒకసారి షేర్ చేద్దామని చెప్పేసి ఈ క్లాస్ చేస్తున్నాను. ఇందులో ఏంటంటే నేను స్టిచ్చింగ్ చేసినవి మీరు చూసే కన్నా మీరు స్టిచ్చింగ్ చేసినవే మీరు చూసుకుంటారనమాట ఈ క్లాస్లోని. బాగుంది కదండి. ఎంతోమంది చాలామంది గ్రూప్లోకి వచ్చారు. నేను అంటూనే ఉన్నాను, చాలామంది వాట్సాప్ నెంబర్ కూడా అడుగుతున్నారండి. వాట్సాప్ నెంబర్లో ఏంటంటే మొబైల్లోని డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుందండి. ఎక్కువ మంది అయినా సరే అది పనిచేయదనమాట. అదే ఇన్స్టాగ్రామ్ అనుకోండి, ఎంతమంది అయినా సరే వాళ్ళే మాట్లాడుకుంటూ రిప్లై ఇచ్చుకుంటూ ఉంటారు. అర్జెంట్ అనుకున్న అంటే ఎవరికైనా ఏమైనా ఇంపార్టెంట్ డౌట్ వచ్చినప్పుడు కట్ట నేను ఇన్వాల్వ్ అయ్యి నేను వాళ్ళకి డౌట్స్ క్లియర్ చేయగలిగితే అప్పుడు చేస్తాను. లేదంటే అదే సేమ్ మళ్ళీ యూట్యూబ్లో కూడా నేను మీకు క్లాసెస్ రూపంలోని చెప్తున్నాను. అదే రకంగా యూట్యూబ్లో కూడా మన ఛానల్లోని నేను ఛానల్ ఫస్ట్ పెట్టినప్పటి నుంచి కూడా మీరు చెక్ చేయండి. ఒక్క కామెంట్ కూడా నేను రిప్లై ఇవ్వకుండా ఈ రోజు వరకు లేను. అన్నిటికీ కూడా రిప్లై ఇచ్చుకుంటాను. నేను మీ ముందుకి నేను ఫ్రీగా క్లాసెస్ చేసి మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తూ మీరు అడిగిన డౌట్స్నే నేను క్లాసెస్లో చూపిస్తున్నాను. స్పెషల్గా నాకేదో మోడల్స్ వచ్చు కదా, ఆ మోడల్స్ అన్నీ చూపించేద్దాము అని చెప్పేసి నాకు నచ్చింది నేను ఎప్పుడు యూట్యూబ్లో వేయలేదండి. మీరు అడిగారని నేను ఫస్ట్ నుంచి కూడా చేసుకుంటూ వస్తున్నాను. కావాలంటే చెక్ చేయండి. ప్రతి కామెంట్ కూడా ప్రతి వీడియో కూడా ఎవరో ఒకరు రిక్వెస్ట్ చేసిన వీడియోయే. కాకపోతే ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి. ఒకరిది చేసుకుని వెళ్ళేటప్పటికి కొద్దిగా టైం పడుద్ది. ఏది అర్జెంటు, ఒకవేళ కొంతమంది బ్లౌజ్ సగంలో కట్ చేసి దాని తర్వాత అడుగుతున్నారు, నాకు ఇది ఇక్కడి నుంచి రావట్లేదండి ఏం చేయాలి అని. అప్పుడు వెంటనే చూపించాల్సి వస్తుంది. అలాగే పేపర్ కటింగ్స్ కూడా సైజులన్నీ చాలామంది పంపించారండి. చాలా వరకు చేశాను, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా చేస్తాను. నాదెందుకు చేయట్లేదండి అని అడుగుతున్నారు. చేస్తానండి. ఒకరిది అంటే ఎక్కువ మంది ఇప్పుడు ఈరోజు 44 సైజ్ వేశాను, అది ఎక్కువ మంది అడిగారండి. ఒక 10 మంది వరకు అడిగారు. అలా ఏంటంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ మెజర్మెంట్ ఎక్కడ అంటే వాళ్ళకి అవి త్వరగా చేస్తున్నాను అనమాట, నెమ్మదిగా చేస్తాను. ఇప్పుడు ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్లో రమ్మని మీకు చెప్తున్నాను. అందులోని ఎక్కువగా ఏమైనా మాకు క్లాసెస్ దొరుకుతాయా అని అడుగుతున్నారు. క్లాసెస్ అయితే అక్కడ ఏమీ అవైలబుల్గా లేవండి. ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో రండి, మాట్లాడవచ్చు, నాతోని చాటింగ్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగొచ్చు. లేదు మీరు మిగతా గ్రూప్ వాళ్ళతోని టైం స్పెండ్ చేసి మాట్లాడుకుని ఏమన్నా మీలో మీరు కూడా మాట్లాడుకోవచ్చు. అదే కాకుండా ఏమైనా డౌట్స్ ఉంటే అంటే ఏదైనా క్లాత్లు కానీ ఏమైనా కటింగ్ చేసినప్పుడు మధ్య రకంగా ఆగిపోయినప్పుడు, రాలేనప్పుడు, లేదంటే అది సరిగా కట్ చేసానా లేదా అని అడగడానికి ఫొటోస్ మీరు పెట్టొచ్చు. ఆ పిక్స్ చూస్తే నాకు అర్థమవుతే నేను వెంటనే మీకు రిప్లై చేస్తాను. అక్కడైతే మీకు చాలా అవైలబుల్గా ఉంటుంది, అందంగా కూడా ఉంటుంది. అంటే అందరూ కూడా కలిపి ఒక టీం వర్క్గా చేసుకోవచ్చు. ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో జాయిన్ అవ్వాలనుకుంటే రండి, నేను యాడ్ చేస్తాను. ఇంతవరకు ఏ యూట్యూబర్ కూడా మీకు ఇంత మంచి అవకాశం అనేది ఇవ్వలేదండి. ఈ ₹1 ఖర్చు లేకుండా మీకు ఇన్స్టాగ్రామ్లో నేను అవైలబుల్గా ఉంటున్నాను. అలాగే యూట్యూబ్లో కూడా ప్రతిదీ కూడా మీకు నచ్చింది చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో మనకి చేసి పంపించిన పిక్స్ అన్నీ కూడా పేరున ఎలా చేశారు ఏంటి అనేది చూపిస్తాను. చాలా బాగున్నాయండి. మీరు కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా వాళ్ళకి మీరు రిప్లై ఇచ్చారనుకోండి, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీలో కూడా చాలామంది స్టిచ్చింగ్ చేశారని నాకు తెలుసండి. కాకపోతే కొంతమందికి ఇన్స్టా అవైలబుల్ లేకపోవడం వల్ల నాకు పంపించలేదని కూడా అన్నారు. అవి కూడా నాకు తెలుసు. ఓకేనండి, ఇవి మనం పిక్స్ చూద్దాం. ఫస్ట్ ఎవరు ఏం చేశారు ఏంటనేది.
ఫ్రెండ్స్ చూసారా మనకి పంపించిన పిక్స్ అన్నీ ఎంత బాగున్నాయో, ఎంత నీట్గా, ఎంత ఫినిషింగ్గా చేశారో. ఇలాగే మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు కూడా మన ఛానల్కి వచ్చి పంపించవచ్చు. ఇన్స్టాగ్రామ్లో పంపిస్తే నేను మళ్ళీ మన యూట్యూబ్లోని మనం చేతితో చేసుకున్నవి మనం చూసుకోవచ్చు. సరేనండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.